హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం బయో జియో కెమికల్ సైకిల్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక సైకిల్ గురించి, దాని కార్బన్ ఫిక్సేషన్ గురించి కానీ, నైట్రోజన్ ఫిక్సేషన్ గురించి కానీ, గ్యాషియస్ సైకిల్ గురించి కానీ, ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఆర్ యూపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ ఒక క్వశ్చన్ అయితే దీని నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు వాట్ ఈజ్ బయో జియో కెమికల్ సైకిల్ అంటే ఏంటి? ఇక్కడ మనకి రాసింది, ద లివింగ్ వర్డ్ విచ్ డిపెండ్స్ అపాన్ ద ఎనర్జీ ఫ్లో అండ్ న్యూట్రియంట్స్ అండ్ సర్క్యులేషన్ త్రూ ఎకోసిస్టమ్. ఏవైతే న్యూట్రియంట్స్ ఉంటాయో అవి ఎకోసిస్టంలో నుంచి సర్క్యులేట్ అవుతూ ఉంటాయన్నమాట. దాన్నే బయోజియో కెమికల్ సైకిల్ అంటారు. అసలు న్యూట్రియంట్ సైకిల్స్ అంటే ఏంటి? న్యూట్రియంట్ సైకిల్స్ ఎన్ని రకాలు? అందులో గ్యాషియస్ సైకిల్ అంటే ఏంటి, వాటర్ సైకిల్ అంటే ఏంటి, సెడిమెంటరీ సైకిల్ అంటే ఏంటి, అట్లా రకరకాల సైకిల్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం గాలిని పీల్చినప్పుడు కనుక చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ మన బాడీలోకి వెళ్తాయి అన్నమాట. సో అవి ఏంటి, అవి ఎంత పరిమాణంలో ఉంటాయి? సో సపోజ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత పర్సెంట్లో ఉంటుంది, ఆక్సిజన్ ఎంత పర్సెంట్లో ఉంటుంది, నైట్రోజన్ ఎంత పర్సెంట్లో ఉంటుంది, ఫాస్ఫరస్ ఎంత పర్సెంట్లో ఉంటుంది, అవి ఎలా మన బాడీలో సెల్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి. ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మెకానిజం. ఇదే బయో జియో కెమికల్ సైకిల్. న్యూట్రియంట్ సైకిల్ అంటే ఏంటి? ఏదన్నా ఒక ఆర్గానిజం చనిపోయినప్పుడు ఏవైతే చివరగా ఉన్నాయో డెట్రివోరస్ అనేటువంటివి, అవి ఆ ఆర్గానిజమ్స్లో ఉన్నటువంటి ఈ కార్బన్ పదార్థాలను తిరిగి రీసైకిల్ చేసి భూమిలోకి పంపిస్తాయి. అక్కడి నుంచి మొక్కలు అవి తీసుకుని తద్వారా మళ్ళీ ఫ్రూట్స్ ద్వారా కావచ్చు, ఇంకా రకరకాల సోర్సెస్లో మనకు చేరవేస్తూ ఉంటాయి. దీన్నే న్యూట్రియంట్ సైకిల్ అంటారు. ఈ న్యూట్రియంట్ సైకిల్కి ఒక ఉదాహరణ ఉంది, చూడండి. ప్రొడ్యూసర్స్ నుంచి అది డీకంపోజర్స్, నేను ఇప్పుడే చెప్పాను కదా, డీకంపోజర్స్ ఏవైతే ఫంగై కానీ, బ్యాక్టీరియా కానీ, ఆల్గే కానీ ఉంటాయి కదా, అవి డీకంపోజ్ చేస్తాయి. అవి సాయిల్కి ఇస్తాయి. సాయిల్ నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్స్కి వస్తాయి. ఆ ప్రొడ్యూసర్స్ గ్రీన్ ప్లాంట్స్ కావచ్చు, అవే మనం తినే ఆహార పదార్థాలు అన్నమాట. సో అలా న్యూట్రియంట్ సైకిల్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ మనం ఇంకోటి చూద్దాం. న్యూట్రియంట్ సైకిల్స్ ఎలా ఉంటాయి? బేస్డ్ ఆన్ రీప్లేస్మెంట్ ఆఫ్ పీరియాడిక్ న్యూట్రిషన్ సైకిల్. పర్ఫెక్ట్గా జరిగే న్యూట్రియంట్ సైకిల్ ఉంటుంది, ఇంపర్ఫెక్ట్గా జరిగే న్యూట్రియంట్ సైకిల్ కూడా ఉంటుంది. సో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గ్యాషియస్ సైకిల్ అంటే వేర్ రీసోర్సెస్ ఇన్ ద అట్మాస్ఫియర్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ కానీ, తర్వాత సెడిమెంటరీ సైకిల్స్ కూడా. నెక్స్ట్ వాట్ ఈజ్ వాటర్ సైకిల్? వాటర్ సైకిల్ అంటే మన అందరం తెలుసు. లెట్స్ ఫస్ట్ అండర్స్టాండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్, కార్బన్ అండ్ నైట్రోజన్, ఇవి అన్నమాట గ్యాషియస్ సైకిల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్ గ్యాషియస్ సైకిల్ అంటే కనుక మనం అప్పుడు వేరే రకంగా ఆన్సర్ చేయాలి ఉంటుంది. తర్వాత వాటర్, కార్బన్, నైట్రోజన్ ఇవి గ్యాషియస్ సైకిల్లో ఉంటాయి. అసలు వాటర్ సైకిల్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకాలజికల్ ఫ్యాక్టర్ డిటర్మైన్స్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. వాటరే కదా డిసైడ్ చేసేది. సైకిల్ ఆల్ అదర్ న్యూట్రియంట్స్ ఆల్సో డిపెండింగ్ అపాన్ ద వాటర్. అన్నిటికీ వాటర్ ఖచ్చితంగా కావాల్సిందే. ఇట్ ప్రొవైడ్స్ దేర్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రియంట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, డ్యూరింగ్ ద వేరియస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్, సాల్వెంట్ మీడియం అండ్ దేర్ టేకప్ అన్నమాట. సో హైడ్రలాజికల్ యాక్టివిటీస్ టు కంటిన్యూ సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ అండ్ ఎర్త్ అట్మాస్ఫియరిక్ విచ్ డెరైవింగ్ టు ద సోలార్ ఎనర్జీ. ఓకే, అవి ఎలా సర్క్యులేట్ అవుతాయి అంటే, అట్మాస్ఫియర్ దీనికి వాటర్ కావాల్సింది ఓషన్స్, లేక్స్, రివర్స్, సాయిల్స్, గ్లేషియర్స్, గ్రౌండ్ వాటర్ మూవ్స్, ఇంకా రకరకాల ప్రాసెస్లలో మనకి జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో వాటర్ సైకిల్కి ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. నెక్స్ట్ ఈ వాటర్ సైకిల్ని మీకు ఒక బొమ్మ రూపంలో నేను మీకు చూపిస్తాను అన్నమాట. ఓకే, ఎవాపరేషన్ జరుగుతుంది, మళ్ళీ సన్ దగ్గరికి వస్తుంది, ఇక్కడ పర్టికులర్ టెంపరేచర్ వద్ద సెడిమెంట్గా మారుతుంది, మళ్ళీ కిందకు వస్తుంది. ఇది వాటర్ సైకిల్. నెక్స్ట్
What is nitrogen cycle? Very important. Nitrogen is an essential constituent in the protein, is basic building block of living tissue. నైట్రోజన్ అనేటువంటిది మీ అందరికీ తెలుసు, బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లివింగ్ టిష్యూ. ఓకే, ఇవి ఎలా అవుతుంది అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, నైట్రోజన్ ఫిక్సేషన్ ఎలా జరుగుతుంది. నెక్స్ట్ ఫోకస్ అవుతలేదు, కొంచెం 1 minute. నైట్రోజన్ ఫిక్సేషన్ ఆన్ ద ఎర్త్ ఈజ్ కంపోజ్డ్ ఆన్ ద 3 ways. ఒకటి మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల కావచ్చు, ఫెర్టిలైజర్స్ కంపెనీ నుంచి కావచ్చు, లేదా అట్మాస్ఫియరిక్ ఫినామినా. ఒక థండర్ స్ట్రామ్ వచ్చినప్పుడు, ఒక మెరుపు వచ్చినప్పుడు దాని నుంచి కూడా అమోనియా పుడుతుంది అని చెప్తున్నాడు. ఇలాంటి పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకుంటే మనకి యూజ్ అవుతుంది. ఓకే, the amount of nitrogen fixed in the man through a industrial process as so far access amount of the natural cycle. As a result of nitrogen has become to the pollutant which can disrupt the balance of nitrogen cycle anamata. It has been lead to the acid rain, eutrophication, harmful of algal bloom. ఎక్సెస్ ఆఫ్ నైట్రోజన్ కనుకుంటే మనకు ఆల్గల్ బూమ్ కూడా దెబ్బతింటుంది అనమాట. అదే అతను చెప్తున్నాడు. సర్టన్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ క్యాపబుల్ ఫిక్సింగ్ ద మైక్రో ఆర్గానిజమ్స్. మనందరికీ తెలుసు వేరుశనగలో ఉంటుందని, కానీ దాని అసలు పేరు వద్దాం. నైట్రోజన్ ఇంటూ అమైనో యాసిడ్. దీస్ ఆర్ 3 ఫ్రీ లివింగ్ నైట్రిఫికేషన్ బ్యాక్టీరియా: ఏరోబ్యాక్టిక్, అజిటోబ్యాక్టర్, అనోరోబ్యాక్టర్. ఇవన్నమాట క్లాస్ట్రీడియం. అనోరోబ్యాక్టిక్, క్లాస్ట్రీడియం. తర్వాత ఏ సింబయాటిక్ నైట్రిఫికేషన్ అండ్ బ్యాక్టీరియా లివింగ్ ఇన్ ద అసోసియేషన్ ఆఫ్ లెగ్యూమ్ ఉంటాయి కదా, ఫ్యాబేసి ఫ్యామిలీలో కూడా ఇవి ఉంటాయి అన్నమాట. సో లెగ్యూమ్ ప్లాంట్లో, అలాగే సింబయాటిక్ బ్యాక్టీరియా లివింగ్ ఆన్ నాన్ లెగ్యూమినస్ రూట్ నోడ్యూల్స్లో కూడా ఉంటాయి, రైజోబియం బ్యాక్టీరియాలో. యాజ్ ఎ బ్లూ గ్రీన్ ఆల్గేలో అనబీనా స్పైరల్లా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అమోనియా అయాన్ కెన్ డైరెక్ట్లీ టేకెన్ అప్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ నైట్రోజన్ బై సమ్ ప్లాంట్. తర్వాత ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్ ఆఫ్ 2 groups ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ టు ద బ్యాక్టీరియా. అక్కడ వరకు గుర్తుపెట్టుకునే చాలు. ఇది మరీ బయోకెమిస్ట్రీలోకి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్, నైట్రేట్స్ ఎలా సింథసైజ్ అవుతాయి బ్యాక్టీరియా బై యూజింగ్ సాయిల్ టేకెన్. ఆ తర్వాత సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ నైట్రేట్స్ ఎలా వచ్చాయి. ఇదంతా బయోకెమిస్ట్రీకి రిలేటెడ్, మన ఎన్విరాన్మెంట్లో అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇవి మాత్రమే. తర్వాత వాట్ ఈజ్ సెడిమెంటరీ సైకిల్. అసలు సెడిమెంటరీ సైకిల్ ఏంటి? ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం సర్క్యులేటెడ్ బై మీన్స్ ఆఫ్ సెడిమెంటరీ సైకిల్. దానివల్ల ద ఎలిమెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద సెడిమెంటరీ సైకిల్ అండ్ నార్మల్లీ డస్ నాట్ సైకిల్ త్రూ అట్మాస్ఫియర్ బట్ ఫ్లోస్ టు ద బేసిక్ పార్ట్నర్ and flow through the erosion, sediments and mountain building, volcanic activity and biological transportation through marine bird. Okay, phosphorus cycle ante enti? Phosphorus plays a central role in aquatic ecosystem, water quality, and like phosphorus occur in large amount of mineral in phosphate rocks, enter into the cycle, erosion యాక్టివిటీస్లో కూడా ఉంటుంది. సో ఫ్రీ ఫ్రమ్ మ్యాక్రో అండ్ మైక్రోస్కోపిక్ ప్లాంట్స్ అండ్ లేక్స్. సో ఇది మనకి ఇక్కడ వరకు అయింది. సో గైస్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.